చేసి చూపిస్తాను. డిఫరెంట్ సబ్జెక్ట్స్ వాళ్ళకి అర్థమయ్యే ఫంక్షన్స్లో వచ్చిన డెఫినేషన్ ఏదైనా చెప్పండి అని అడుగుతారండి. అయితే నాగేశ్వరరావు గారు కథ తేడా డెఫినేషన్ చెప్పాలి, అంతే కదా. విరాటి ఇటువైపు నలుగురు అబ్బాయిలు కూర్చొనున్నారు, అటువైపు ఒకే ఒక అబ్బాయి కూర్చొని. ఈ నలుగురు అబ్బాయిలు ఒకే అబ్బాయిని చూస్తే దట్ ఈస్ కాన్స్టెంట్ ఫంక్షన్ అని ఆయన చెబుతారండి. అయితే నెట్వర్క్ అనాలిసిస్ నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఒక సర్క్యూట్ డయాగ్రామ్ ఇస్తారు. అయితే చంద్రబాబు నాయుడు గారికి అది చంద్రబాబు నాయుడు గారి చూడగానే అది అర్థం కాదు. అప్పుడు ఆయన ఇలా చెప్తారనమాట, చెబుతున్నాను ఇది మామూలు సర్క్యూట్ కాదు, సమైక్యాంధ్ర సర్క్యూట్. కిర్చాఫ్ వోల్టేజ్లో అప్లై చేశాను, సాల్వ్ అవ్వలేదు. కిర్చాఫ్ కరెంట్స్లో కూడా అప్లై చేశాను, సాల్వ్ అవ్వలేదు. చాలామంది తెలంగాణ మెష్ కింద, ఆంధ్ర మెష్ కింద విడదీస్తే సాల్వ్ అవుతుందన్నారు. చాలా కష్టం, ఇది ఎలా సాల్వ్ చేయాలో మా మధుచంద్ర సార్ని అడుగుతాను అని ఆయన అంటారండి. అయితే సి లాంగ్వేజ్ గురించి పాత సినిమాల్లో శకుని గారు తెలుసు కదండి, ఆయన చెప్పాలనుకుంటారు. అయితే ఆయనకి సి లాంగ్వేజ్ అర్థమయ్యే విధానాన్ని ఆయన చెప్తారనమాట దుర్యోధనుడితో. ఒక కవిత రూపంలో చెబుతారు. ఆయన దుర్యోధన ఆపరేటర్స్ కోఆపరేట్ చేయటం లేదురా, ఎర్రేసేమో ఎక్కిరిస్తున్నాయిరా, ప్రోగ్రామ్ వదిలి పాయింటర్స్ పారిపోమంటున్నాయిరా. ఇదంతా శ్రీకృష్ణుడు పండిన పన్నాడు అని ఆయన అంటారండి. ఈడీసీలో నుంచి ఫుల్ వే రెక్టిఫైర్కి హాఫ్ వే రెక్టిఫైర్కి డిఫరెన్సెస్ చెప్పమని పరుచూరి గారిని అడుగుతారు. పరుచూరి గారిని ఫుల్ వే రెక్టిఫైర్కి హాఫ్ వే రెక్టిఫైర్కి డిఫరెన్స్ చెప్పమని అడుగుతారు. అయితే పరుచూరి గారు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తానంటారు. సరే మీ ఇష్టం, మీరు ఎలాగని చెప్పచ్చు అంటారు. అయితే పరుచూరి గారు మొదలు పెడతారండి. ఏమండి సార్, అక్కడ ఒక గోడ మీద ఒక అబ్బాయి కూర్చొని ఉన్నాడు సార్, ఆ పక్కగా అమ్మాయిలు ఫ్లోలో వెళ్తూ ఉంది సార్, ఆ అమ్మాయిలేమో ఏసీ సర్క్యూట్. అమ్మాయిలు ఏసీ సర్క్యూట్ ఎలా అవుతారని సార్ అడుగుతారు. అయితే అప్పుడు ఆయన అంటారు, చూడండి సార్, అందరు అమ్మాయిలు ఒకేలా ఉండరు, భగున్న అమ్మాయి నుంచి భగోలేని అమ్మాయి దాకా సైన్ వేవ్ అలా వేరీ అవుతుంది సార్. ఇప్పుడక్కడ కూర్చున్న అబ్బాయి భగున్న అమ్మాయిని మాత్రమే చూస్తే దట్ ఈస్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్. బాగున్న అమ్మాయిల్ని బాగోలేని అమ్మాయిల్ని ఇద్దరిని చూస్తే దట్ ఈస్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ ఆయన అంటారండి. ఇంతలో బాలకృష్ణ గారికి ఆఫీస్ నుంచి కాల్ వస్తుందండి. ఎందుకు కాల్ వస్తుందంటే బాలకృష్ణ గారు ఒక్క రికార్డు కూడా సబ్మిట్ చేయరనమాట. ఆయన బాలకృష్ణ సెకండ్ ఇయర్ అనమాట, ఒక్క రికార్డు కూడా సబ్మిట్ చేయరు. అయితే ఫస్ట్ అయితే ప్రిన్సిపల్ గారేమో మేల్కోటి గారు అంటే నువ్వే కావాలి సినిమాలో వైట్ ఫ్రెంచ్ కట్ వేసుకుని ఉంటారు, మాథమెటిక్స్ శుక్రియ అంటారు ఆయన. అయితే బాలకృష్ణ గారు ఎంటర్ అవగానే కూడా చూపించలేదు అని అనగానే బాలకృష్ణ గారు, ఏడీసీ రికార్డ్, ఐటీ రికార్డ్స్, ఈ రికార్డ్స్, వైసీసీ రికార్డ్, ఇన్ని రికార్డులు రాసి పోతూ ఉంటే ఈసారి రాసే రికార్డు మీకు చూపించే రికార్డు కావాలి కానీ పోయే రికార్డు కాకుండా బొక్క పేరు పెట్టాడు సార్, ఆయన అనగానే
ఇంటి పూజ గదిలో పెట్టావా ఇకనైనా రాయడం మొదలు పెట్టు అని ఆయన అంటారండి. రాస్తారు సార్, రాస్తారు. నేను కానీ రాయడం మొదలు పెడితే ఏ మేజీ ఎక్కడ ఉందో ఎదుర్కోవడానికి వారం పడుతుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.